ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా బాధాకరమైన వీడియో అనమాట. ఏంటంటే మరి ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క అప్పి ఆటో అయినా కానీ, అలాగే బజాజ్ ఆటో అయినా కానీ, అలాగే మహేంద్ర ఆల్ఫా అయినా కానీ, అలాగే తేజ అయినా కానీ, హతుల అయినా కానీ, ఈ యొక్క 3 వీలర్ వెహికల్ తోలే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే మీ తోటి చాటి డ్రైవర్స్కు షేర్ చేయండి. ఏంటంటే టాపిక్ వచ్చేసి నాకు ఈ వీడియో వచ్చేసి ఈరోజే వచ్చేసి మన దగ్గరకు. అయితే ఇతను ఏం చేసినంటే స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రతి ఒక్క కస్టమర్ ఏం చేస్తారు, అప్పి ఆటో అయినా ఏదైనా కానీ 3 వీలర్స్ మనం సెల్ఫ్ చౌక్ లేపు సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేస్తాం. ఆ సెల్ఫ్ కానప్పుడు ఏంటంటే బ్యాటరీ వీక్ అయినా కానీ, అలాగే సెల్ఫ్ మోటార్ ట్రబుల్ అయినా ఏం చేస్తామంటే మనం పుల్లికి తాడేసి స్టార్ట్ చేస్తాం. ఆ తాడేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే గేలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయకుండా ఎమ్మడే తాడేసి ఎలా అంటారు. కొన్ని గేలో ఉంటే ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు కొన్ని మంది ఏంటంటే ఇట్లా అన్నప్పుడు మూమెంట్ ఎలా అని బండి ఊకితే మాత్రం గేలో ఉందని చెప్పేసి వచ్చి నోటలు చేసి మళ్ళీ బండి తీసుకెళ్తారు అన్నమాట. అలాంటి ఉండరు, అలా చేస్తారు. అయితే ఈ వీడియో వచ్చేసి ఈ కస్టమర్ చేసిన పని ఏంటంటే చూపిస్తారు చూడండి. ఈ యొక్క రీల్ అనేది మీకు ఇక్కడ బండి ఉంది కదా, మనోడు పుల్లి పంపేసి స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే ఆటో మీద ఎనికి రివర్స్ వచ్చింది, ఆ కాలంలో పడిపోయింది. ఆయన ముందు పడిండు, తర్వాత ఆయనతో పాటు అది కూడా ఆయన మీద పడింది అన్నమాట. చూడండి, పంపేసిండు, స్టార్ట్ చేసిండు, వచ్చింది, ఆయన పడ్డాడు, తర్వాత ఆయన మీద ఆటో పడింది. ఇలా ఎందుకు జరిగిందంటే మీరు చూడండి. కస్టమర్ ఫస్ట్ ఏం చేసిండు అంటే రేగు షెడ్ కింద రైట్ సైడ్ చూసుకుంటే ఒక బజాజ్ అప్పి ఆటో ఉంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక బజాజ్ మెగా ఆటో ఉంది. ఇతను ఏం చేసిండంటే స్టార్ట్ చేయడం కోసం పంపేసి స్టార్ట్ చేసిండు. అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. బండి రివర్స్ పెట్టి ఉందన్నమాట. రివర్స్ ఇలా డైరెక్ట్గా వచ్చేసింది. అతను లాగంలోనే ఎమ్మటే ఆటోమేటిక్గా ఆటో అతనితో పాటే వెనుక వచ్చేసింది. అతను కాలువలో పడ్డాడు, అతని మీద పడిందనమాట. ఈ యొక్క ఆటో అనేది కాలువలో. చూసారా ఎంత ప్రమాదం జరిగిందనేది. ఇలా ఎందుకు జరిగిందంటే ఇతను బండి ఆడ పెట్టినప్పుడు రివర్స్లో పెట్టి అలానే రివర్స్ గేర్ ఆన్ చేసి ఉంచి తర్వాత ఫస్ట్ గేర్లో పెట్టి అలానే ఉంచి బండి ఇంజన్ డైరెక్ట్గా ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి ఉండాలా. లేదంటే ఇంకోటి వచ్చి రెండో మిస్టేక్ వచ్చేసి ఆడ పెట్టినప్పుడు బండి ఎవరైనా పిల్లగాళ్ళు కానీ ఎవరైనా కానీ రివర్స్ గేర్ వేసి తర్వాత ఫస్ట్ గేర్ అన్నా కానీ సెకండ్ గేర్ అన్నా కానీ వేసి ఉండాలి. అతను చూసుకోకుండా నోటల్లో పెట్టే ఉండాలని చెప్పేసి అనుకొని తాడేసి స్టార్ట్ చేసి ఉంటాడు. స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా రివర్స్లో ఉంటే రివర్స్ గేర్ వేసి ఫస్ట్ గేర్ వేసి ఉంటే బండి మాత్రం బరాబరిగా స్టార్ట్ చేయగానే కొంతమంది ఏం చేస్తారంటే పంపు 3-4 దమ్ములు ఇలా లాగి స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లో కూడా ఇలా తాడు ఒకసారి పుల్లి చుట్టి గట్టిగా లాగుతారు. ఎత్తన కూడా సేమ్ టు సేమ్ అలానే చేసిండు. తాడు ఒక చుట్టు చుట్టి నోట్లలో ఉందా లేదా చూసుకోకుండా ఒక తాడు ఒక చుట్టు చుట్టి ఇలా లాగిండు. ప్లస్ ఉండి కూడా ఆ ప్లేస్ కూడా కొద్దిగా ఉంది, కాలువ పక్కనే పెట్టింది. ఇలా లాగిండు, ఎమ్మటే స్టార్ట్ అయింది బండి. రివర్స్లో వచ్చి ఆయన నెట్టింది. తర్వాత ఆయన కాలువలో పడ్డాడు. తర్వాత వచ్చేసి ఆ ఆటో కూడా అతని మీద పడింది అనమాట. ఇలా జరిగింది. ఆయనకి చాలా ప్రమాదం జరిగి ఉండొచ్చు నాకు తెలిసి మరికైతే. ఎందుకంటే ఆటో పడిందంటే మీకు తెలియదే లేదు. ఒకటి ఆయన మైనస్ కాలువలో పడ్డాడు, తర్వాత వచ్చేసి ఆయన మీదే ఈ యొక్క ఆటో అయింది. ఆటో వెయిట్ కూడా వచ్చేసి మినిమం 3 నుండి 4 క్వింటాలన్నర ఉండొచ్చు. ఏంటంటే చేపించేదాన్ని బట్టి ఉండదు అనమాట వర్క్ అనేది, మెటీరియల్. అతను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అతను ప్రాణాల మీద తీసుకొచ్చుకోండు. అసలు ఎప్పుడైనా కానీ కరెక్ట్ అప్పి అయినా కానీ తేజ అయినా మహేంద్ర ఏదైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒకవేళ సెల్ఫ్ అనేది లేకపోతే ప్రతి ఒక్క వెహికల్ కూడా సెల్ఫ్ ఉంటుందని చెప్పేసి గ్యారంటీ లేదు. సెల్ఫ్ లేనప్పుడు మనం తాడేసి స్టార్ట్ చేస్తాం కదా పుల్లికి. ఆ స్టార్ట్ చేసే ప్రక్రియలో ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ పని ఒకటి, నేను చెప్పిన ట్రిప్ అనేది మీరు ఫాలో కాండి. చాలామంది కూడా నేను చెప్పిన ఈ యొక్క ట్రిప్ అనేది ఫాలో అవుతారు. కాదు ఏంటంటే ఇది తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం తాడేసేటప్పుడు చేయాల్సిన పని మామూలు సెల్ఫ్ అయితే మీరు గేర్లో పెట్టి సెల్ఫ్ కొడుతున్నా కానీ ఏంటంటే మనం లోపల ఉంటాం కాబట్టి చౌక్ లేపి ఇలా సెల్ఫ్ టచ్ చేయడంలో బండి గేర్లో ఉంటే ఇలా దూకింది కాబట్టి అప్పుడు అప్పుడే మళ్ళీ బ్రేక్ దూకి మనం నోటలు చేస్తాం బండి. అదే గేర్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ పోయి పుల్లి తాడేసి ఇలా లాగినప్పుడు అది గేర్లో ఉన్నది కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది అబ్జర్వ్ చేయరు అనమాట. అప్పుడు ఏంటంటే బండి స్టార్ట్ చేయడంలో దూకి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను చెప్పే ట్రిక్ అనేది ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే మేము చాలామంది నోటల్లో పెట్టినా కానీ కొన్ని బండ్లు ఏంటంటే గేర్లో పడతాయి. అది వచ్చి ఎలాగంటే చప్పర్ బాస్ వాంటింగ్ ఉన్నా కానీ, అలా లోపల బోల్డ్ వాంటింగ్ ఉన్నా కానీ, గేర్ బాస్ వాంటింగ్ ఉన్నా కానీ, ఇలాంటి బండ్లు ఏంటంటే అది ఏ మోడైనా కానీ మనం నోటల్లో పెట్టి ఉంచి ఇలా తాడేసి ఇలా లాగి స్టార్ట్ చేయడంలో ఇంజిన్ వైబ్రేషన్ కాకుండా కొన్ని ఆటోమేటిక్గా కొద్దిగా నడిచి ఇంజిన్ అనేది గేర్లో పడిపోతాయి అన్నమాట బండ్లు. అవి ఏంటంటే నేను చెప్పిన ఈ గేర్ బాస్ వాంటింగ్ వల్ల, చప్పర్ బాస్ వాంటింగ్ వల్ల, ఈ బోల్డ్ వాంటింగ్ వల్ల అలా గేర్లు పడతాయి అనమాట. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అనేది ఫాలో కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది జరగవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్త పనులు నోటల్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారు, తాళాగుతారు. ఇప్పుడు ఏంటంటే మనం బండి స్టార్ట్ చేసే ముందు ఏమి లేదు, చిన్న పనే. ఏంటంటే
మనం స్టార్ట్ చేసే ముందు అసలు ప్రతి ఒక్క వెహికల్కి ఏమంటుంది, బండి ముందుకు పోవాలంటే ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు క్లచ్ అనేది కంపల్సరీగా వదిలితేనే పోయిద్ది అనమాట. అయితే ఈ వెహికల్ కూడా ఇప్పుడు మన గేర్లో ఉంచి మామూలుగా క్లచ్ అనేది మూసుకొని ఉంటే బండి అనేది ముందుకు పోదు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు నోట్లో పెట్టినా కానీ నాకు నమ్మకం లేదని చెప్పేసి అని అనుకునేటోళ్ళు ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు నోటల్లో ఉన్న గేర్లో ఉన్నా కానీ ఈ యొక్క వెహికల్ ఇలా క్లచ్ మూసి ఎప్పుడైనా కానీ ఈ బోల్ట్ చూడండి, ఇది వచ్చేసి క్లచ్ బోల్ట్ అనమాట. అప్పి ఆటోది మినిమం వచ్చేసి 2 అంగుళాలు ఉంది. ఈ బోల్ట్ని ఇలా క్లచ్ మూసి ఈ సందులో ఇలా ఇరికించండి. ఇప్పుడు ఇలా ఉంచి స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క వెహికల్ అనేది గేర్లో ఉన్నా కానీ కొద్దిగా కూడా బండి అనేది ముందుకనేది పోదనమాట. ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా జరగవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మర్చిపోతారు. మెయిన్ ఏంటంటే ఏమైనా కిరాయిలు వచ్చినా కానీ అమ్మో గబగబా పోవాలని చెప్పేసి ఎవరైనా ఇట్లా కూలోళ్ళకి కనుక ఫోన్ చేసినప్పుడు ఏంటంటే గబగబా పోవాలని చెప్పేసి గేర్లో ఉందా నోట్లో ఉందా బండి అనేది చూసుకోకుండా తాడేసి లాగి స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే గేర్లో ఉంటే మాత్రం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క టెక్నిక్ అనేది వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే. ఈ యొక్క వీడియోలో కంటెంట్ ఎలా ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.